నెక్స్ట్ క్లాస్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీటెడ్, యాజ్ వెల్ యాజ్ నోట్స్ కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. సో గ్లోబల్ పారామీటర్స్ అండి, చూడండి. సో గ్లోబల్ పారామీటర్స్ ఆర్ గ్లోబల్ సెట్టింగ్స్, ఏదైనా ఒకటే. సో గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? సో గ్లోబల్ పారామీటర్స్ అంటే వీటిని పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. సో ఇక్కడ మనకి టోటల్గా ఆల్మోస్ట్ ఒక 12 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. 13 కాన్ఫిగరేషన్ కాదు, 12 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. నాన్ ఎస్ఏపిలో మనం ఏమంటాము? ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఎస్ఏపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటాం దాన్నే. నాన్ ఎస్ఏపిలో మనం ఏమంటాము? ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఎస్ఏపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. మనం రెగ్యులర్గా ఫిజికల్ ఇయర్ ఫిజికల్ ఇయర్ అన రెగ్యులర్గా ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా. ఆ ఫైనాన్షియల్ ఇయర్ని ఎస్ఏపి టెర్మినాలజీలో ఫిజికల్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ని ఫిజికల్ ఇయర్ అంటారు. OB29కి వెళ్ళండి, ఎస్ఏపి ఓపెన్ చేయండి. లేదంటే మనం పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఎస్ఏపి ఓపెన్ చేయండి, పాత్ చెప్తాను. చూడండి, ఫస్ట్ ఏంటి చేస్తున్నాం చూడండి. మనం ఏంటి యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం? కాన్ఫిగరేషన్ గ్లోబల్ పారామీటర్స్, గ్లోబల్ సెట్టింగ్స్. సో వీటిని పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. సో వీటిలో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్. మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా, దాన్ని ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. ట్రాన్సాక్షన్ కోడ్ OB29, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. SPROIMG, SPROIMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, లెడ్జర్స్, లెడ్జర్స్, సారీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్ న్యూ. ఎలా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. అదే ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఎలాబరేట్ చేయండి. అది లెడ్జర్స్ ఉంది కదా కింద. ఫిజికల్ ఇయర్, వెయిట్ వెయిట్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. అది ఓకేనా? ఎగ్జిక్యూట్ OB29 ట్రాన్సాక్షన్ టీ కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? టీ కోడ్ కావాలంటే మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ IMG డిస్ప్లే కీ. ఓకే, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎగ్జిక్యూట్ చేయండి. OB29 ట్రాన్సాక్షన్ కోడ్. ఇక్కడ చూడండి, పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్, V3 తీసుకోండి. V3 మన ఇండియన్ కంపెనీస్ కి V series లో తీసుకుంటారు. V3 వేరియంట్ కంటిన్యూ చేయండి. V3 అంటే మీనింగ్ ఏంటి? కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఇక్కడ V3 సెలెక్ట్ చేయండి, ఫస్ట్ లో ఉంది. సో V3 అంటే మీనింగ్ ఏంటి? మన ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది. చూడండి, V3 వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? మన ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది.
ఎగ్జాంపుల్ 2025 ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ 2026 మార్చ్ 31 వరకు ఉంటుంది. క్లియర్ కదా? మన ఫైనాన్షియల్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది. April 1, 2025 April 1కు స్టార్ట్ అవుతుంది. 2026 మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. టోటల్ గా 12 మంత్స్ ఉంటాయి మన ఫైనాన్షియల్ ఇయర్ లో. 12 మంత్స్ ఉంటాయి. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. ఒక మంత్ ని ఒక పోస్టింగ్ పీరియడ్ అంటారు. ఒక మంత్ ని ఒక పోస్టింగ్ పీరియడ్ అంటారు. మనకి ఎన్ని ఉంటాయి? 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. ఓకేనా? రైట్ సైడ్ చూడండి, నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ అని చూడండి. ఎక్కడ నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్, కొంచెం కర్సర్ మూవ్ చేయండి మేడం. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ రైట్ సైడ్. చూసారా? 12 ఉంది చూసారా? అది నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్. మన ఫైనాన్షియల్ ఇయర్ లో 12 మంత్స్ ఉంటాయి. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. తర్వాత నంబర్ ఆఫ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే 4 ఉంటాయి. ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి, ఏదైనా ప్రాజెక్ట్ డిలే అయితే యూజ్ చేసుకోవడానికి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఇంటర్వ్యూకి వచ్చాను గుర్తుపెట్టుకోండి. V3 వేరియంట్ ని తీసుకుంటాం. మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 2025 April 1కు స్టార్ట్ అయ్యి 2026 మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. పోస్టింగ్ పీరియడ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. వీటిని పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉంటాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్. V3 స్టాండర్డ్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. మన కంపెనీకి స్టాండర్డ్ గా ఉపయోగించుకోవచ్చు. స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. లేదంటే మనం ఓన్ గా కూడా ఒక పోస్టింగ్ పీరియడ్, ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, టోటల్ గా ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి అనేది మాత్రమే. ఓకేనా? చూడండి, మళ్ళీ చెప్తా. ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ ఇది. V3 వేరియంట్ ని తీసుకున్నాం. మన ఫైనాన్షియల్ ఇయర్ April 1కి స్టార్ట్ అవుతుంది. April 1 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు ఉంటుంది. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. టోటల్ గా 16 ఉంటాయి. 16 అంటే ఒక 4 అడిషనల్ గా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 4 చూసారు అక్కడ, 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. ఇవి ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి వాటికి ఉపయోగపడతాయి. ఓకేనా? సో V3 అనేది స్టాండర్డ్ గా తీసుకుంటాం. సో ఈ V3ని కాపీ చేయొచ్చు. కాపీ చేసి మనం ఓన్ గా కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలా కాపీ చేస్తాము? నివెంటరీ రైట్ సైడ్ కాపీ ఒక ఆప్షన్ చూడండి. కాపీ పైన నివెంటరీస్ రైట్ సైడ్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ V3ని సెలెక్ట్ చేసాం మనం. కాపీ చేస్తున్నాం. కాపీ V3 రిమూవ్ చేసేయండి. మనం ఓన్ గా ఇద్దాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని ఓన్ గా ఇద్దాం. మీ కంపెనీ కోడ్ ఫస్ట్ లెటర్ ఏంటి? టీవీ ఇవ్వండి. టీ అంటే మీ కంపెనీ కోడ్ ఫస్ట్ లెటర్ టీ కదా. V3 తీసేయండి. అక్కడ V3 రిమూవ్ చేసేసి V3 రిమూవ్ చేయండి. అవి సెలెక్ట్ చేయొద్దండి, అవేం సెలెక్ట్ చేయొద్దు. V3 రిమూవ్ చేయండి. ఏమైంది? V3 తీసేయండి. V3 ఉంది కదా అక్కడ, రిమూవ్ చేయండి అది. V3 తీసేసి టీ, ఫిజికల్ ఇయర్ వేరియంట్ కదా, ఎఫ్ టీవీ ఇవ్వండి. టీవీ లేదంటే టీఎఫ్ కూడా ఇవ్వచ్చు. టీఎఫ్ అంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనకు గుర్తుంది. టీఎఫ్ ఇవ్వండి. ఎంటర్. యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. లేదంటే V3ని కూడా ఉపయోగించుకోవచ్చు. కాపీ ఆల్ క్లిక్ చేయండి. నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీ 28 ఎంట్రీస్ కాపీ అయినాయంట. కంటిన్యూ. సేవ్ చేయండి. సేవ్. టిఆర్ అవసరం లేదు, ఆల్రెడీ ఉన్న వాటి మీద కంటిన్యూ చేసేద్దాం. కంటిన్యూ. సో మనం ఏం చేసాము? V3ని బేస్ గా చేసుకుని టీవీ అనేటటువంటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? టీవీ టీఎఫ్ అనేది ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాం.
టోటల్ గా ఏప్రిల్ టు మార్చ్ ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ మంది. 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 12 మంత్స్ అంటే 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 4, టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అనే ఉంటాయి. టీఎఫ్ సెలెక్ట్ లో ఉంది, టీఎఫ్ సెలెక్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ పీరియడ్స్ పైన క్లిక్ చేయండి. పీరియడ్స్ లెఫ్ట్ సైడ్ పీరియడ్స్ నుంచి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ 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 క్లిక్ ఉంది. టీఎఫ్ సెలెక్ట్ లో ఉంది. పీరియడ్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి. వెయిట్ వెయిట్, ఇక్కడ 4 సెలెక్ట్ చేయండి. 4, నంబర్ 4 సెలెక్ట్ అంటే అది చూడండి. మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫోర్త్ పీరియడ్, ఫోర్త్ మంత్ అంటే మార్చ్ లో స్టార్ట్ అవుతుంది. పీరియడ్ చూడండి, మంత్ అని చూసారా? మంత్ అంటే ఏంటి? క్యాలెండర్ ఇయర్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అలా అని అంటాం కదా, అది మంత్ అన్నమాట. 1 2 3 4 ఇది మంత్. పీరియడ్ అంటే పీరియడ్. పీరియడ్ అంటే ఏ పీరియడ్ ఇది? మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మార్చ్ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే 1 అనేది ఫస్ట్ పీరియడ్. మన క్యాలెండర్ ఇయర్ ప్రకారము ఫోర్త్ మంత్ లో ఉన్నాం. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము 1 అంటే మార్చ్ అంటే ఫస్ట్ పీరియడ్, ఫస్ట్ మంత్. మనకి ఫస్ట్ మంత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఐఎమ్ సారీ, ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఫోర్త్ మంత్. ఫోర్త్ మంత్ అంటే మీనింగ్ ఏంటి? క్యాలెండర్ ఇయర్ ప్రకారం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఏప్రిల్ అనేది ఫోర్త్ మంత్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం. బట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్ అవుతుంది. క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఫోర్త్ మంత్ అవుతుంది. క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఫోర్త్ అనేది ఫోర్త్ పీరియడ్, మా ఏప్రిల్ అనేది ఫోర్త్ మంత్ అవుతుంది. ఓకే. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్ అవుతుంది. ఏప్రిల్, మే సెకండ్ మంత్, జూన్ థర్డ్ మంత్, ఇలా ఉంటుంది అనమాట. ఏప్రిల్ నుండి మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మైనస్ 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 అని చూసారు పైన, వాటిని ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్, మైనస్ 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 ఉంది. ఇయర్ షిఫ్ట్. ఇయర్ షిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి? మన ఫైనాన్షియల్ ఇయర్ మన ఫైనాన్షియల్ ఇయర్ 2000 మన ఫైనాన్షియల్ ఇయర్ 2025 మార్చ్లో, సారీ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి 2026 మార్చ్కి ఎండ్ అవుతుంది. అంటే ఈ ఇయర్ ప్లస్ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కూడా కంటిన్యూ అవుతుంది. అర్థమైంది కదా? 2025 ఏప్రిల్ ఫస్ట్కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో కూడా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో కూడా ఉంటుంది అనమాట. దీన్ని ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2 ఇయర్స్లో రన్ అవుతుంది మనది. ఓకేనా? వీటిని ఇయర్ షిఫ్ట్ అంటారు. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్ టీఎఫ్ తీసుకున్నాం. దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఫైనాన్షియల్ ఇయర్ నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్, లెఫ్ట్ సైడ్ పీరియడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి ఇంగ్లీష్ ఇచ్చారుగా చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది చూడండి. ముగ్గులైతే ఫోన్ చేస్తున్నాడు. నేను రెండు కనెక్ట్ చేశాను. కుమార్కి ఫోన్ నుంచి ఫోన్ నుంచి చూడండి. సో ఏప్రిల్ మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్, ఫస్ట్ పీరియడ్. మే సెకండ్ పీరియడ్, జూన్ థర్డ్ పీరియడ్, జూలై ఫోర్త్ పీరియడ్, ఆగస్ట్ ఫిఫ్త్ పీరియడ్, సెప్టెంబర్ సిక్స్త్ పీరియడ్ అవుతుంది. ఓకేనా? ఇట్లా ఉంటుంది మనది. క్లియర్ కదా? క్లియర్. దీన్ని ఏమంటారు? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా, సో ఎస్ఐపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటాం. సేవ్ చేయండి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కోలా ఉంటుంది. ఈ ఫిజికల్ ఇయర్ అనేది ఒక్కొక్క కంట్రీలో ఒక్కోలా ఉంటుంది. అన్ని కంట్రీస్ లో ఒకేలా ఉండదు. అన్ని కంట్రీస్ లో ఒకేలా ఉండదు. ఎగ్జాంపుల్, నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ లో ఒక చిన్న ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, ఇండియాలో ఏప్రిల్ ఫస్ట్ కి స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31st కి ఎండ్ అవుతుంది. యుఎస్ లో
యుఎస్ఏ అక్టోబర్ 1 కి స్టార్ట్ అవుతుందంట, సెప్టెంబర్ 30కి ఎండ్ అవుతుంది. చైనా, ఫ్రాన్స్, బ్రెజిల్, రష్యా జనవరి 1 నుండి డిసెంబర్ 31, అంటే వీళ్ళు క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతారు. సింగపూర్ ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది. బంగ్లాదేశ్ జూలై 1 నుండి జూన్ 30 వరకు ఉంటుంది. యూకే జనవరి నుండి డిసెంబర్, కెనడా జనవరి 1 నుండి డిసెంబర్ 31. ఇట్లా ఒక్కొక్క కంట్రీలో ఒక్కలా ఉంటుంది. మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 కి స్టార్ట్ అయ్యి మార్చ్ ఎండింగ్ కి ఎండ్ అవుతుంది. క్లియర్ కదా? ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్ గుర్తుపెట్టుకోండి. ఇవి మీరు జస్ట్ ఐడియా కోసం ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేయాలి? అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. OB37 లేదంటే సేమ్ పాత్ వెళ్ళండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాము? టీవీనా? టిఎఫ్ టిఎఫ్ అనేది క్రియేట్ చేసాం. లేదంటే V3 స్టాండర్డ్ ఉంది కదా, V3నే కాపీ చేసాం. V3 కూడా ఇవ్వచ్చు. అంటే స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ మనం కాపీ చేసాం. దీన్ని కాపీయింగ్ థింగ్స్ అంటారు. స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ ఉపయోగిస్తే స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ అదైనా ఉపయోగించుకోవచ్చు. సర్వర్లో ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది. లేదంటే మన ఓన్గా టిఎఫ్ అనేది క్రియేట్ చేసాం. టిఎఫ్ అంటే కాపీయింగ్ థింగ్స్, కాపీ చేసుకున్నాం. సర్వర్లో ఉన్నదాన్ని బేస్గా చేసుకుని మనం వన్ మోర్ క్రియేట్ చేసుకున్నాం. ఎట్లయినా ఒకటే. టిఎఫ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. డిస్క్రిప్షన్ యాడ్ అవుతుంది. వెయిట్ కింద చూసారా, వేరే వాళ్ళు చేయలేదు, ప్రాపర్ గా కాన్ఫిగరేషన్ చేయలేదు. అందువల్ల లాస్ట్ లో ఎల్లో మెసేజ్ ఉంది. ఎల్లో లాస్ట్ లో చూడండి. ఎల్లో మెసేజ్ లాస్ట్ లో చూడు, లాస్ట్ లో కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. అక్కడ కాదు. అయ్యో, లాస్ట్ లో మీరు కర్సర్ మూవ్ చేయొద్దండి. నో, నో పోస్టింగ్స్. అక్కడ కాదండి, పొజిషన్ కింద అండి, పొజిషన్ కింద. వైష్ణవి గారు, ఇది. సో ఇక్కడ ఎల్లో మెసేజ్ ఉంది. ఎల్లో మెసేజ్ వస్తే ఏం చేయాలి? సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎల్లో మెసేజ్ వస్తే సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయండి. ఎంటర్. ఎంటర్. సేవ్ బటన్ హైలైట్ అయిందా? సేవ్ చేయండి. సేవ్. టీఆర్ జనరేట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి. ఎంటర్. టీఆర్ జనరేట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి. చూసారా, సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ టైం టీఆర్ జనరేట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి. లాస్ట్ లో ఎల్లో మెసేజ్ ఉంటుంది. కంటిన్యూ. మనం ఏం చేసాము? మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మీ కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to our కంపెనీ కోడ్. తెలుసు కదా మీకు. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ చూడండి, డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OBBO. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OBBO. ఓకేనా? వెళ్ళండి, పాత్కి వెళ్ళండి. బ్యాక్ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ చూడండి, కింద పోస్టింగ్ పీరియడ్ లోకి వెళ్ళండి. దాని కింద SN కంపెనీ కోడ్ పోస్టింగ్ పీరియడ్స్ లోకి వెళ్ళండి. అదే పైన పైన ఎలాబరేట్ చేయండి. పోస్టింగ్ పీరియడ్ ఎలాబరేట్ చేయండి. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OBBO ట్రాన్సాక్షన్ కోడ్. టీ కోడ్ లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో మనం ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేస్తున్నాం. పోస్టింగ్ పీరియడ్ అంటే ఏంటి? పీరియడ్స్ ని ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఈ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా?
పీరియడ్స్ ని ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఈ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఏమిద్దాం, మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇవ్వండి. పివి. పివి. మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇవ్వండి. నెక్స్ట్ పివి ఇవ్వండి. పి అంటే పోస్టింగ్, అక్కడే పివి తర్వాత టీవీ, సారీ టీవీ తర్వాతే ఇవ్వండి. పివి. పి అంటే పోస్టింగ్ పీరియడ్, వి అంటే వేరియంట్. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. మీరు ఓన్గా మీ ఇష్టం, మీరు వేరేగా అయినా తీసుకోవచ్చు, నంబర్స్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. నేమ్ ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ వేరియంట్ ఫర్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి లాస్ట్లో. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేస్తాం. సేవ్. కంటిన్యూ. సేవ్ చేస్తారా? నెక్స్ట్. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేస్తాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? మనకి 12 periods ఉంటాయి. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. ఈ పీరియడ్స్ ని ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. మనం ఏం క్రియేట్ చేసాము? టీవీ పివి. ఆర్ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏమైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52. సేమ్ పాత్ OB52. బాకెళ్ళండి. OB52. డిఫైన్ వేరియంట్, సారీ, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అక్కడ నుంచి చూడండి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52. లాస్ట్ 4 digits అనేవి టీ కోడ్స్. ఎగ్జిక్యూట్. నివెంటరీకి వెళ్ళండి. నివెంటరీస్. మనం పోస్టింగ్ పీరియడ్ ఏం క్రియేట్ చేసాము? టిఏపివి ఇవ్వండి. జస్ట్ క్రియేట్ చేసాం కదా. టిఏపివి ఇవ్వండి. ఇవ్వండి. కర్సర్ వేరే చోట క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏ ఉంది చూసారా? ఏ దగ్గర కర్సర్ వెళ్ళాలి. ఏ దగ్గర. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి ఏ దగ్గర. ఇక్కడ చూడండి. ఏడికేఎంఎస్ ఉంది, చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. వి అవసరం లేదు. ఏడికేఎంఎస్. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, వి అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జిఎల్ అకౌంట్, జనరల్ లెడ్జర్ అకౌంట్. అకౌంట్ టైప్స్ అనేవి మీకు మైండ్ లో గుర్తుండిపోవాలి, ఇంపార్టెంట్ ఇవి. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ సింబల్ తీసుకుంటే మీనింగ్ ఏంటి? మీరు క్రియేట్ చేసేటటువంటి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది కింద ఉన్న అకౌంట్స్ అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ప్లస్ తీసుకుంటే ఏకి అప్లికబుల్ అవుతుంది, డికి అప్లికబుల్ అవుతుంది, కేకి అప్లికబుల్ అవుతుంది, ఎంకి అప్లికబుల్ అవుతుంది, ఎస్కి అప్లికబుల్ అవుతుంది, వికి కూడా అప్లికబుల్ అవుతుంది. ప్లస్ తీసుకుంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. లేదు సపరేట్ గా తీసుకుంటామన్నా తీసుకోవచ్చు, బట్ యాక్చువల్ గా ప్లస్ అనేది యూజ్ చేస్తారు. ప్లస్ ఇవ్వండి. కానీ ఇవి గుర్తుపెట్టుకోండి. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్. ఫ్రమ్ పీరియడ్. 1 minute. 1 minute. తర్వాత చూడండి. ఫ్రమ్ పీరియడ్ 1 ఇవ్వండి. ఫ్రమ్ పీరియడ్ 1 అంటే మీనింగ్ ఏంటి? ఏప్రిల్. ఇయర్ 2025. 2025 ఇయర్ దగ్గర 2025 ఇవ్వండి. 2025. టూ పీరియడ్ 12 ఇవ్వండి. ఫ్రమ్ అంటే ఫస్ట్ పీరియడ్. ఫ్రమ్ అంటే పీరియడ్ అంటే ఏంటి? మంత్ అని అర్థం. మనం ఏప్రిల్ టు 12 అంటే 12 periods కూడా ఓపెన్ చేసేసాం.
అంటే 12 పీరియడ్స్ ఇవి యాక్చువల్లీ వీటి వల్ల ఇవి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అని ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎండ్ యూజర్స్ ని కంట్రోల్ చేస్తారు. ఇక్కడ పీరియడ్ అనేది ఓపెన్ అయి ఉంటేనే ఎండ్ యూజర్ అనేవాడు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతాడు, లేకపోతే చేయలేడు. ఇక్కడ పీరియడ్ అనేది ఓపెన్ అయి ఉంటేనే ఎండ్ యూజర్ అనేవాడు అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఇక్కడ నేను 1 అన్న, 1 అంటే ఏంటి? ఫస్ట్ పీరియడ్ టు 12 పీరియడ్స్ ఓపెన్ చేసేసాం. లేదు ఏ మంత్ ఆ మంత్ కావాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రమ్ దగ్గర 1, 2 పీరియడ్ దగ్గర కూడా 1 ఇచ్చామనుకోండి, ఆ ఒక్క పీరియడే ఓపెన్ చేసినట్లు. ఏ మంత్ ఆ మంత్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. లేదు ఆల్ పీరియడ్స్ ఓపెన్ చేస్తామంటే చేయొచ్చు, నో ఇష్యూ. ఓకేనా? ఆల్ పీరియడ్స్ కూడా ఓపెన్ చేయొచ్చు కావాలంటే, మీ ఇష్టం. ఓకే, నేను 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాను. నెక్స్ట్ ఇయర్ 2026 ఇవ్వండి. 26, 13 ఇవ్వండి. ఇయర్ 2026 తర్వాత 16, 2 పీరియడ్స్ 6 అంటే ఏంటి? 13 to 16 అంటే ఏంటి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఈవెన్ మీకు మళ్ళీ నేను నోట్స్ చెప్తాను, మీకు నెక్స్ట్ టుమారో నోట్స్ చెప్తాను, ఇంకా డెప్త్గా చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక 3 days వరకు కొంచెం పేషెన్స్గా వినండి, తర్వాత చాలా ఈజీగా ఉంటుంది మీకు. సో 13 to 16 అంటే మీనింగ్ ఏంటి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. అవి కూడా ఓపెన్ చేసేసాను. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే ఏమైనా చేంజెస్ ఉంటే అవి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇట్లా కొన్నిటికి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇయర్ దగ్గర కూడా 2026 మళ్ళీ ఇవ్వండి ఇంకొక లెవెల్లో. ఇచ్చేసారు కదా, వెరీ గుడ్. చూడండి వీటిని ఏమంటారు? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్. విత్ హెల్ప్ ఆఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్. ఇక్కడ నేను 12 పీరియడ్స్ ఓపెన్ చేశాను. ఏ మంత్ ఆ మంత్ కావాలన్నా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. 1 to 1 ఇస్తే ఓన్లీ ఫస్ట్ మంతే ఓపెన్ అయినట్లు. 2 to 2 ఇచ్చాను, సెకండ్ మంతే ఓపెన్ అయినట్లు. నేను 1 to 12 ఇచ్చాను, ఆల్ మంత్స్ ఆల్ పోస్టింగ్ పీరియడ్స్ అని కూడా ఓపెన్ చేశాను. విత్ హెల్ప్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని కంట్రోల్ చేసి ఏ మంత్ ఆ మంత్ అయిపోవాలి, ట్రాన్సాక్షన్స్ పెండింగ్ ఉండకూడదు. సో దాని పర్పస్ మనకి ఈ పీరియడ్స్ అనేవి ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. ఇక్కడ నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఓపెన్ చేసాము, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఓపెన్ చేసాం. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ చేసేసాం. S4 హనా సర్వర్ లో 1 more ఫీల్డ్ యాడ్ అవుతుంది. ఇంక చేంజెస్ ఏం లేవు. ఈసీసీ S4 హనా సేమ్ ప్రాసెస్. S4 హనాలో 1 more ఫీల్డ్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఏంటది? సిఓకి సంబంధించిన పీరియడ్స్ కూడా ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. అంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అని ఉంటుంది. వాట్ ఇట్ మీన్ బై సెకండరీ కాస్ట్ ఎలిమెంట్? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే సిఓలో డేటాని, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ డేటాని విత్ ఇన్ ద సిఓలో మూవ్ చేస్తారు. అది మీకు సిఓలో అర్థమవుతుంది, ఇక్కడ అర్థమవుదు. ఎనీవే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన ఫీల్డ్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది ఇక్కడ. S4 హనాలో ఒక ఫీల్డ్ అడిషనల్ గా ఉంటుంది. అంటే ఎఫ్ఐకి సంబంధించిన పోస్టింగ్ పీరియడ్సే కాదు, సిఓకి సంబంధించినవి కూడా కంట్రోల్ చేయొచ్చు. 1 more ఫీల్డ్ ఎక్స్ట్రా ఉంది అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. క్లియర్ కదా? సేవ్ చేయండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. విత్ హెల్ప్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ మనం మనం ఏం క్రియేట్ చేసాము? డస్ నాట్ ఎగ్జిస్టా? టిఏపివి అనే టిఏపిఎఫ్ కదా మనం ఇచ్చింది, ఎఫ్ అనుకుంటా, చూడండి. టీవీపీఎఫ్ ఆ టీవీపీఎఫ్ ఇచ్చినట్టున్నారు. పివి అనుకుంటా. టిఏపివినా? టీవీపీవి టాటా. టిఏపివి అండి, టిఏపివినా? మ్మ్. అది టీవీపివి ఇచ్చారా మీరు? ఓకే ఓకే, టిఏ ఇవ్వాలి. ఓకే సరే, ఎంటర్ సేవ్. లాస్ట్ లో మెసేజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఆ కాన్ఫిగరేషన్ లేదని అర్థం. ఎంటర్ చేయండి, కంటిన్యూ. డేటా వాస్ సేవ్డ్. పోస్టింగ్ పీరియడ్ ని మనం ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేసాం. చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్, మళ్ళీ చెప్తాను మీకు, ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, 2 times చెప్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ నెక్స్ట్ చూడండి.
assign posting period variant to company code. Assign posting period variant to company code. OBC5. So మనం assign posting period variant to company code OBBP. మనం క్రియేట్ చేసినటువంటి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. ఓబీబీపీ వెళ్ళండి, ఓబీబీపీకి వెళ్ళండి, లేదంటే సేమ్ పార్ట్ బ్యాక్ వెళ్ళండి మేడం. సో ఇక్కడ మీకు వే చెప్పాలి కదా, బాత్ చెప్పాలి కదా. ఓకే, చూడండి. వెయిట్ వెయిట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్. సో చూడండి, ఫీల్డ్స్ ఉందా, ఫస్ట్ నుంచి వద్దాము, మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి /n SPRO. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ కదా, ట్రాన్సాక్షన్ కోడ్ ఓబీబీపీ. ఓబీబీపీ. సో ఇక్కడికి వచ్చేసి మనము పాత్ ద్వారా వెళ్దాము. 1 minute. సేమ్ అక్కడే ఉండాలి, కనిపించలేదా ఇక్కడ అక్కడ. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్. సేమ్ పాత్ వెళ్ళండి, ఇంతకుముందు వెళ్ళాం కదా. ఇంతకుముందు ఏం వెళ్ళాం మనం? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇక్కడ కాదు, ఇంకా డౌన్లో ఉంటుందండి, ఇది కాదు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అది కింద క్రింద లైన్, నెక్స్ట్ లైన్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. పోస్టింగ్ పీరియడ్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఉందా? అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఉంది కదా, ఇది కనిపించట్లేదు ఏంటి? అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ అయిపోయింది, అది చేసేసాం మనం. నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సిన ఏంటి? ఈ OB52ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. కనిపించలేదు, ఎక్కడ ఉంది? బ్యాక్ వెళ్ళండి ఒకసారి. వెయిట్ బ్యాక్ అంటే ఇక్కడ కాదు. పోస్టింగ్ పీరియడ్ దగ్గర ఫ్లాగ్ 3 months ఆ పోస్టింగ్ పీరియడ్ ఎలాబరేట్ చేయండి, పోస్టింగ్ పీరియడ్స్ ఎలాబరేట్ చేయండి. ఇక్కడ ఉంటుంది అది. అసైన్ వేరియంట్ టు కంపెనీ కోడ్. అసైన్ వేరియంట్ టు కంపెనీ కోడ్. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ అదే కదా, మీ కంపెనీ కోడ్ అదే. వేరియంట్ ఏం క్రియేట్ చేస్తారు మీరు? వేరియంట్ పని చేద్దాము మనం, టీ కోడ్ ద్వారా వెళ్దాం కొంచెం. వెయిట్. ఓబీబీపీ ఇవ్వండి, కమాండింగ్ ఫీల్డ్ ఓబీబీపీ. కరెక్టే వచ్చాము. ఓబీబీపీ ఇవ్వండి, ఇంకా క్లియర్ ఉంటుంది. ఓబీబీపీ అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ ఓబీబీపీ. టీ కోడ్ ఇచ్చాం, ఓకేనా? ఇక్కడ మన కంపెనీ కోడ్ ఉంది TA55, మీ కంపెనీ కోడ్. ఇక్కడ ఏమి ఇవ్వాలి? మన పోస్టింగ్ పీరియడ్ ఏం క్రియేట్ చేసాం? పోస్టింగ్ పీరియడ్ TVPనా? అది TVPB కింద ఉంది, అది. ఎంటర్ సేవ్. ఈ కంపెనీ కోడ్కి మనము పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని అసైన్ చేసాము. ఎంటర్ సేవ్. అసైన్మెంట్ అంటే తెలుసు కదా మీకు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ అని అర్థం. ఇవ్వండి, అసైన్ చేసేసాం, కంప్లీటెడ్. మీ కంపెనీ కోడ్కి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని అసైన్ చేసాము. ఓకే, నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ అది. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. OBC4 ట్రాన్సాక్షన్ కోడ్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి?
At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. అంటే ఒక ఎండ్ యూజర్ ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు, ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు, ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. చేసే టైంలో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, బిజినెస్ ఏరియా ఇవ్వాలా వద్దా, ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలా అవసరం లేదా, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదా, ఇవన్నీ కూడా మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం. అర్థమైందా? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాము. డ్యూరింగ్ ది ఇన్వాయిస్ పోస్టింగ్, డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, విచ్ ఫీల్డ్ is required or which field is not required, we can control from the field status variant. With help of field status variant, we can control the end user fields. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. క్లియర్ కదా? అది వెళ్ళండి. OBC4 పాత్ ద్వారా వెళ్దామా? OBC4 యూజ్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా వెళ్ళొచ్చు. SPR బ్యాక్ వెళ్ళండి. ఇక్కడే ఉంటుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఫీల్డ్స్ ఉందా, ఫీల్డ్స్ పైన చూడండి. లేదంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్ ఫీల్డ్స్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ఎగ్జిక్యూట్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ OBC4 ఎగ్జిక్యూట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ is required or which field is not required, we can control from the field status variant groups. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 001 సెలెక్ట్ చేసుకోండి, 0001 సెలెక్ట్ చేయండి, కాపీ చేయండి, పైన కాపీ ఉంటుంది చూడండి, కాపీ, వెరీ గుడ్, కాపీ యాజ్ క్లిక్ చేయండి. 0001 రిమూవ్ చేయండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, 2 letters, FV ఇవ్వండి, FV అంటే ఏంటి? ఫీల్డ్ స్టేటస్, వి అంటే వేరియంట్. లాస్ట్లో 0001 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఫీల్డ్ స్టేటస్ ఫర్ TA55, ఎంటర్, కాపీ ఆల్, కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. మనం ఏం చేసాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని క్రియేట్ చేసాము. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఏముంటాయి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది కంట్రోల్ చేస్తాం. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని సెలెక్ట్ చేసాం, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్ళాలి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఉంది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. G001 ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. G001, G004, G005, G006 ఇవన్నీ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని ఎలా కంట్రోల్ చేస్తాము? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి, వాటిని బేస్ గా చేసుకుని కంట్రోల్ చేస్తాం. During the accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status groups. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. G001 డబుల్ క్లిక్ చేయండి, జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్. సో నేను ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్ లో పెట్టేస్తాను, రిక్వైర్డ్ సెలెక్ట్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేయాలి, చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఆప్షనల్లో ఉంచండి. ఆప్షనల్లో ఉంటే ఏంటి? ఆప్షనల్లో పెట్టేయండి. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా, టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది.
క్లియర్ కదా? అట్లా బాక్కెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్. ఇక్కడ చూడండి, బిజినెస్ ఏరియా ఉంది, లాస్ట్ వన్ బిజినెస్ ఏరియా. సో నేను రిక్వైర్డ్ లో పెట్టేస్తున్నా. సర్ప్లస్ లో పెడితే కనిపించదు, ఎండ్ యూజర్కి ఆ ఫీల్డ్ కనిపించదు. సరే నేను రిక్వైర్డ్ లో ఉంచాను. రిక్వైర్డ్ లో ఉంచితే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇవ్వాలి. అలా కాదు, నేను ఆప్షనల్ లో పెట్టేశాను. ఆప్షనల్ లో పెట్టాం. ఆప్షనల్ లో పెడితే ఏంటి? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. సో ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని ఎలా కంట్రోల్ చేస్తాము? ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది field status group. Based on the field status group, we can control the end user accounting entries. During the accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status group. క్లియర్ కదా? ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం అసైన్ చేస్తాం. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, అక్కడ అసైన్ చేస్తాం. G001 అనేది ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, G002 అనేది ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. అక్కడ ఎంటర్ చేస్తాం. బ్యాక్. అగైన్ బ్యాక్. ఇలా G001, G003 ఇవన్నీ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. S4 హనాలో వన్ మోర్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది యాడ్ అయింది. S4 హనాలో ఎస్ఈసిసి అంటారు. అంటే ఏంటి? సెకండరీ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మామూలుగా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్? ఎన్ని ఉన్నాయి? 41 గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, లాస్ట్ లో చూడండి, 41 గ్రూప్స్ ఉన్నాయి. S4 హనాలో వన్ మోర్ గ్రూప్ యాడ్ అయింది, ఎస్ఈసిసి అంటారు. అంటే దేనికి సంబంధించింది? అది సిఓకి సంబంధించింది, కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించింది. ఎస్ఈసిసి అంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. ఎస్ఈసిసి అంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ అనమాట. ఒక గ్రూప్ అనేది అడిషనల్ గా యాడ్ చేశారు. రిమైనింగ్ అంతా కూడా 99%, 100% సేమ్ టు సేమ్. ఈసీసీకి S4 హనాకి ఓన్లీ ఈ ఒక్క ఫీల్డే డిఫరెన్స్ అనమాట. రిమైనింగ్ అంతా సేమ్, ఏమీ చేంజెస్ లేవు. 100% సేమ్ టు సేమ్ ఈసీసీ S4 హనా. ఓన్లీ వన్ మోర్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది యాడ్ అయింది. ఆ గ్రూప్ నేమ్ ఏంటి? ఎస్ఈసిసి. ఎస్ఈసిసి అంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. ఎస్ఈసిసి బిలాంగ్స్ టు సిఓ, కంట్రోలింగ్ కి సంబంధించింది. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని ఎలా కంట్రోల్ చేస్తాము? విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఈజ్ అవైలబుల్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. క్లియర్ కదా? బ్యాక్ వెళ్ళండి. వెయిట్ షీట్ ఓపెన్ చేయండి. సేవ్ అయిపోయిందా? సో నెక్స్ట్ ఎస్ఐఎన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఎస్ఐఎన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5 సేమ్ పార్ట్. బ్యాక్ వెళ్ళండి. ఎస్ఐఎన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. ఇవ్వండి మీ కంపెనీ కోడ్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ రైట్ సైడ్ మీ కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, TA55. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? TA టైప్ చేయండి. TA టైప్ చేయండి. TAFEనా? FE ఇవ్వండి. అదేనా? అదేనా మనం క్రియేట్ చేసింది? FV లేదా డ్రాప్ డౌన్ చేసి చూడాలి. మీకు అది కాదు, గుర్తులేదు అనుకోండి, డ్రాప్ డౌన్ చేసి ఫైండ్ లోకి వెళ్తే కనిపిస్తుంది, మీ కంపెనీ కోడ్ ఉంటుంది. రాంగ్ కాన్ఫిగరేషన్ చేయకూడదు, ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. చూసారా? TAFV ఇది మనం క్రియేట్ చేస్తాం. లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ ఉంది TA55. అంటే ఇదే కన్ఫర్మ్ 100%. కంటిన్యూ. సేవ్ చేయండి. సో అసైన్ చేసాం. అసైన్మెంట్ అంటే తెలుసు కదా మీకు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. In SAP FI, all objectives directly or indirectly you will assign or mapping to our company code. Save. క్లియర్ కదా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఏమో చూడండి. ఓకే, ఇంతవరకు ఉంచండి. సో అసైన్ చేసాం. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్స్ ఇవన్నీ రేపు చెప్తాను. రేపు ఏం చేస్తాను? రేపు నోట్స్ చెప్తాను వీటికి. ఎక్కడి వరకు?
ఈ సెవెంత్ పాయింట్ వరకు నోట్స్ చెప్తాను, ఇంకా డెప్త్గా చెప్తాను. చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే యాక్చువల్గా డైరెక్ట్గా చెప్తూ వెళ్ళిపోతే అయిపోతుంది కోర్స్ తొందరగా. కానీ ఈ గ్లోబల్ పారామీటర్స్, ఈ 12 కాన్ఫిగరేషన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి కొంచెం లెంతీగా అంటే స్లోగా చెప్తాను, డెప్త్గా చెప్తాను. ఇది మీకు బేస్మెంట్ లాంటిది. సో ఓన్లీ గ్లోబల్ పారామీటర్స్ వరకు మీకు ప్రాపర్గా అర్థమైతే రిమైనింగ్ అంతా కూడా ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇది అర్థం అవ్వకపోతే తర్వాత అసలు అర్థం అవ్వదు. అందువల్ల స్లోగా వెళ్దాం. నెక్స్ట్ నేను నోట్స్ ఇస్తాను మీకు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్లాస్ నుండి లేదంటే ఈ 12 కాన్ఫిగరేషన్స్ నుండి మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. 2 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. సో వీటికి నోట్స్ ప్రిపేర్ చేశాను. రేపు మార్నింగ్ నోట్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. తర్వాత నెక్స్ట్ తర్వాత నుండి 8th కాన్ఫిగరేషన్ నుండి చేద్దాం. తర్వాత డాక్యుమెంట్ టైప్ ఉంది కదా, అక్కడ నుండి చేద్దాం. క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రేపు నోట్స్ చెప్తాను. నెక్స్ట్ రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ చేస్తాం, తర్వాత ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్, నో? No, sir. No, sir. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. వైష్ణవి గారు, ఇవి అన్నీ కూడా మీరు చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఓకేనా? మీరు ఇవన్నీ కూడా మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అక్కడ పోస్ట్ చేయండి. Okay, okay, sir. Okay. థ్యాంక్ యూ అండి, బాబాయ్. గుడ్ డే. టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.